రామాయణం బాలకాండ 11వ భాగం ఇప్పుడు చదువుతుంది చన్మనశెట్టి జానకీరాణి. రెండో రోజు ప్రయాణాన్ని విశ్వామిత్రుడు రామలక్ష్మణులు కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళు సరయూ నది పక్క నుంచి వెళ్తూ ఉన్నారు. అలా చాలా దూరం వెళ్ళేటప్పటికల్లా గంగా సరయూ నది రెండు నదులు కలిసే సంగమ స్థానానికి వెళ్ళారు. అయోధ్య పక్క నుంచి సరయూ నది వెళ్తుంటుంది. రెండు నదులు కలిసే సంగమ స్థానం వచ్చి అక్కడ ఒక ఆశ్రమం కనిపిస్తుంది. రామచంద్రుడు విశ్వామిత్రుడిని ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగారు. శివుడు ఇక్కడ తపస్సు చేసేవాడు. శివుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయనకి సేవ చేస్తూ చాలామంది శిష్యులు ఉండేవాళ్ళు. కొంతకాలం అయిపోయిన తర్వాత శివుడు పార్వతీదేవితో కలిసి మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయారు. శివుని శిష్యులు ఇక్కడ ఆశ్రమం ఏర్పరచుకొని ఆయన ఆరాధిస్తూ ఉన్న ఆశ్రమమే అది. చూసారా ఎంత గొప్ప ఆశ్రమమో. మనకి తెలియని విషయాలు అంటే శ్రీరామచంద్రునికి లక్ష్మణునికి తెలియని విషయాలు ఒక్కొక్కటి దారి పొడుగునా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఇట్లా జరుగుతూ ఉంటే రాత్రి గడిచిపోయింది. అంటే రెండో రోజు కూడా గడిచిపోయింది. ఇంకా మరుసటి రోజు అనగా మూడో రోజు విశ్వామిత్రుడి లేపన అవసరం లేకుండానే రామలక్ష్మణులు విశ్వామిత్రుడి కంటే ముందే లేచి కాలకృత్యాలు తీర్చుకొని సంధ్యావందనాలు చేసి గురువుకి నమస్కారం చేసుకున్నారు. సరే మళ్ళీ తిరిగి నడక ప్రారంభిస్తూ ఉన్నారు. ఇంకా సరయూ నది గంగా నది మధ్యలో ప్రదేశం అంటే సంగమ ప్రదేశానికి వెళ్ళారు కదా. ఇక్కడ గంగను దాటి అవతల పక్కకు వెళ్ళాలి. అక్కడ ఉన్న ఋషులు అక్కడ ఒక పడవను ఏర్పాటు చేసి ఇంకా ఎండ వచ్చేస్తుంది, ఎండ ఎక్కువగా ఉంటుంది, మీరు తొందరగా పడవ ఎక్కి అటు పక్కకి ఆవల ఒడ్డుకి వెళ్ళండి అని చెప్పి వినమ్రంగా చెప్పారు. ఇంకా విశ్వామిత్రుడు ఆ ప్రయాణానికి తగ్గట్టుగానే అందరూ కూడా సన్నాహాలు చేసుకొని గంగను దాటటానికని పడవలో ఎక్కారు. ముగ్గురు కూడా పడవ వెళ్తూ ఉంది నదిలోనూ. ఎక్కడ గంగా నదిలో వెళ్తూ ఉండే అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినపడుతూ ఉంది. ఎక్కడి నుంచి? నీటిలో నుంచి వచ్చే శబ్దం పెద్దదైపోతుంది. చాలా పెద్ద శబ్దం అలా వస్తూ ఉంది. ఇంకా ఆ శబ్దం ఏమిటని ఎవరిని అడుగుతారు? మరి శిష్యులు గురువుగారినేగా. ఏది మనకు అర్థం కాకపోయినా ముందు అడిగేది మనం గురువునే. అట్లాగే రామలక్ష్మణులు గురువైన విశ్వామిత్రుడిని ఏంటి ఇంత పెద్ద శబ్దం వస్తుంది, ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగారు. ఈ సరయూ నది బ్రహ్మ శిరస్సు నుంచి వచ్చింది. బ్రహ్మ శిరస్సు నుంచి వచ్చింది కనుకే సరయూ అని పేరు పెట్టారు. సరయూ నది గంగా నది కలుస్తున్న ప్రదేశం కనుక ఆ శబ్దం వస్తుంది. అంటే నది వరవడిగా వస్తున్నప్పుడు పెద్ద పెద్ద రాళ్లను కూడా తాకి పగలకొట్టుకుంటున్నట్ట నది ఏమన్నా చీలుతుందా అన్నంత శబ్దం వస్తుంది మాట అక్కడ. అంటే రెండు నదులు సంగమం చేస్తున్నప్పుడు ఆ శబ్దం ఉద్భవిస్తుంది అని చెప్పారు. ఇంకా గంగా నది దాటారు, పడవ దిగారు. ముందు విశ్వామిత్రుడు వెళ్తుంటే రామలక్ష్మణులు వెనక నడుస్తూ ఉన్నారు. ఆ ప్రదేశంలో పులులు, సింహాలు, ఏనుగులు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. వాతావరణం అంతా కూడాను చాలా భయంకరంగా ఉంది. మనుషులు అనేవాళ్ళు ఎవరూ కనపడతల్లా. ఆ నిర్జనమైన భయంకరమైన అరణ్యంలో విశ్వామిత్ర మహర్షి ముందు నడుస్తూ ఉంటే వెనక రామలక్ష్మణులు నడుస్తూ ఉన్నారు. ఏమిటిది ఇక్కడంతా ఇట్లా ఉంది అని రామలక్ష్మణుడు విశ్వామిత్రుని అడిగి. పూర్వం ఇక్కడ మలదము, కరుష్యం అనే బ్రహ్మాండమైన జనపదాలు ఉండే. జనపదాలు అంటే పెద్ద ఊళ్ళు అనుకోండి, సిటీలు ఇప్పటికి. కానీ తర్వాత యక్షకాంత తాటకి అనే యక్షకాంత రాక్షసిగా మారి ఇక్కడ జనపదాలను అందరినీ కూడా ప్రజలందరినీ హింసిస్తూ ఉంది. అందుకనే ఆ జనపదాలన్నీ కూడా వదిలేసేసి ప్రజలందరూ వేరే వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారు. పూర్వం సుకేతుడనే యక్షుడు ఉండేవాడు. అతనికి బిడ్డలు లేరు. బ్రహ్మ గురించి చాలా ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యారు. నీకే వరాన్ని కావాలి అని అంటే నాకు కుమారులు కావాలి అన్నారు. నీ కొడుకులు ఇవ్వను, కావాలంటే ఒక కూతుర్ని ఇస్తాను. ఆ మహా అందగత్తె కామరూపిణి 1000 ఏనుగుల బలం ఉంటుంది, అటువంటి కూతుర్ని ఇస్తానని వరం ఇచ్చాడు. కొడుకుని ఇవ్వలేదు. దానికి ఏదో కారణం ఉంటే కదా ఇవ్వరు. సరే కూతుర్నిచ్చాడు కదా అని సంతోషించాడు. సుకేతుడు వెళ్ళిపోయాడు. సుకేతుడికి 1000 ఏనుగుల బలంతో కూతురు పుట్టింది. ఆమె తాటకి. ఆమె పెద్దదవుతుంది, మంచి అందగత్తిగా తయారైంది. ఆమెను సుందుడికిచ్చి వివాహం చేశాడు. వారికి మారీచుడని కుమారుడు కలిగాడు. ఆమె 1000 ఏనుగుల బలం ఉందని భర్తతో కలిసి విహారాలు చేస్తూ ఉండేది. ఒకనాడు అగస్త్య మహర్షి తారసపడ్డాడు. అగస్త్యుడు చాలా పొట్టిగా ఉంటాడు, కానీ చాలా గొప్పవాడు, బ్రహ్మ తేజస్సు కలిగినవాడు. రాక్షసులందరినీ సముద్ర గర్భంలో దాగున్నా కూడాను పాతాళ ద్వారానికి అడ్డంగా వచ్చేస్తుందని ఒకసారి ఈ సముద్రానంతా తాగేస్తే
పాతాళ లోకంలో ఉన్న రాక్షసులందరినీ సంహరిస్తామంటారు దేవతలు. నేను తాగేస్తానని అగస్త్య మహర్షి ఒక సముద్రాన్ని చేతిలోకి తీసుకొని ఆపోసన పట్టాడు. రాక్షస సంహారం అయిపోయింది. అంతటి గొప్ప శాలి అగస్త్యుడు. రాక్షస సంహారం అయిపోయిన తర్వాత అగస్త్యుడు నీటిని తిరిగి మనకిచ్చేశాడు, భూమండలానికి ఇచ్చేశారు. అంటే భూమి ఉండాలి అంటే నీటిలోనే భూమి ఉంటుంది. భూమి ఉండటం కోసం తిరిగి నీరుని మనకి ఇచ్చేశాడు. అగస్త్యుడి మీదకి భార్యాభర్తలు సుందుడు తాటకి వచ్చి మీద పడితే యుద్ధం చేయడానికని వచ్చినట్టుగా వాళ్ళు చాలా బలవంతులు కదా, చాలా బలవంతులయ్యి అగస్త్యుడినే ఎదిరిస్తారు. అప్పుడు అగస్త్యుడి కోపం వచ్చి నువ్వు రాక్షసువైపో అని చెప్పి శాపం పెడతాడు. ఈ అందమైన రూపం పోయి వికృతమైన రూపం నీకు రావాలి, చాలా అందగత్తంట అసలు తాటకి, అటువంటిది వికృతి రూపిణి అయిపోవాలని చెప్పి శాపం పెడతాడు. వెంటనే తాటకి వికృతి రూపిణయ్యి మారీచుడు కూడా రాక్షసుడు అయిపోయాడు. ఇద్దరూ కలిసి నరభక్షణకు అలవాటు పడిపోయారు. నరభక్షణ అంటే ఇక్కడ జనపదాలు ఎలా ఉంటాయి, ఇక్కడ మనుషులందరూ కూడాను వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళిపోయారు. అందుకనే ఇంత నిర్జనంగా ఉంది. ఇక్కడ తాటకి మారీచులు వాళ్ళ స్థైర్య విహారానికి అడ్డు లేకపోయిన తల్లి కుమారుడు చాలా ఘోరాలు చేస్తున్నారు అని చెప్పాడు. నువ్వు స్త్రీ అని చంపడానికి సందేహిస్తావేమో, అటువంటి సందేహం పెట్టుకోవద్దు. దీనివల్ల దోషము రావడం అని అనుకోవద్దు. ఈ తాటకిని సంహరిస్తే గాని ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా బాధలు పోవు. నరుణ్ణే చంపేస్తుంది, నరమాంసాన్ని తినడానికి అలవాటు పడిపోయింది అని చెప్పారు. రాముడు లక్ష్మణుడితో అంటాడు, తాటకిని చూస్తే మామూలు వాళ్ళైతే గుండు పగిలి చనిపోతారు, అంత భయంకర రూపం ఆవిడకు ఉంటుంది. ఈయన చూసి రాముడు మాత్రం ఏమీ భయపడలేదు. ఎంతటి వీర్యవంతుడో ఎంతటి సూర్యుడో మనం అర్థం చేసుకోవాలి. రాములు వారు ధనస్సు తీసి ధనుష్ఠంకారం చేశారు. అంటే ధనస్సు ఉన్న తాడుని ఎక్కుపెట్టి తాడుని వదిలితే ఒక గొప్ప శబ్దం వస్తుంది అన్నమాట, ధనుష్ఠంకారం. అది చెయ్యగానే ఆ శబ్దానికి తాటకి చూసి తాటకి వచ్చింది, ఎవరో వచ్చారు నన్ను చంపటానికి అని చెప్పిన ఆలోచిస్తుంది. ఇంకా రాముడు తాటకిపై బాణప్రయోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. తాటకి రామలక్ష్మణుని విశ్వామిత్రుని చూసింది, ఇంకా ఊరుకోదు కదా, ఇంకా ఏం చేస్తుంది, పెద్ద పెద్ద రాళ్ల బాణ కురిపిస్తుంది. అక్కడ ఉన్న రాళ్లన్నీ తీసి వీళ్ళ మీద వేస్తూ ఉంది. ఆ ధూళికి రామలక్ష్మణుల కళ్ళల్లో పడి కళ్ళు మండుతున్నాయి. అయినా సరే స్త్రీ అని ఊరుకుంటావేమో, కాదు ఊరుకోవద్దు, ఆమె దుష్టురాలు అని విశ్వామిత్రుడు చెప్తూనే ఉన్నాడు. అయినా సరే ఆమె 2 కాళ్ళు 2 చేతులు తెగ్గొడతాను, ఆమె పడిపోతుంది అని చెప్పి అనుకొని రాముడు తాటకిని చంపకుండా కాళ్ళు చేతులు విరక్కొట్టాడు. మళ్ళీ రాళ్ళవాన కురుస్తూనే ఉంది. పెద్ద శరీరంతో తాటకి వచ్చి రాముని మీద పడబోయింది. రామా, ఇంకా ఉపేక్షించుకు, సాయం సమయం అవుతుంది, సంధ్య వచ్చేస్తుంది, చీకట పడితే రాక్షసులకి బలం విపరీతంగా పెరుగుద్ది, ఆడదని ఆలోచించుకో అని విశ్వామిత్రుడు పక్కన చెప్తూనే ఉన్నాడు. రాముడు ఒక పిడుగులాంటి బాణాన్ని తీసి తాటక మీద ప్రయోగించాడు. తాటకి హాకహాకారాలు చేస్తూ నెత్తురు ఏరులే ప్రవహిస్తుండగా భూమి మీద పడిపోయింది. తాటకి సంహారం జరిగిపోయింది. తాటకి ప్రాణం విడిచిపెట్టేసింది. మరి మిగిలిన కథను రేపు చెప్పుకుందాం. జై శ్రీరామ్.